హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ఎవరైతే అభ్యర్థులు సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మనకి త్రూ యూపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్కి నోటిఫికేషన్కి అప్లై చేసి దానికి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి ఈసారి జాబ్ కొడదాం అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కొంచెం ఈసారి జాబ్ కొట్టడం అనేది కొంచెం ఈజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేకెన్సీస్ అనేవి కొంచెం బాగా ఉన్నాయి. 506 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. సో ఇందులో ఏంటంటే మనకి పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటాయి. సో ఏంటంటే పేపర్ 1 వచ్చేసి అది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ పేపర్, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మీకు నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి ఉంటాయి, అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. అర్థమైందా? అవి ఏంటంటే నీకు ప్రతిదీ నేను ఇంటిమేట్ చేస్తున్నాను, ఏమేమి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ప్రతిదీ గైడ్ చేస్తున్నాను మీకు. అలాగే పేపర్ 2 ఉంటుంది కదా, ఆ పేపర్ 2లో వచ్చేసి అది కంప్లీట్గా డిస్క్రిప్టివ్ పేపర్. అందులో వచ్చేసి ఎస్ఏ రైటింగు, ప్రిజెస్ రైటింగు, రిపోర్ట్ రైటింగ్, ఆర్గ్యుమెంట్ రైటింగు, గ్రామర్ ఇవన్నీ ఉంటాయి. నేనేంటంటే మీకు ఈ ఏదైతే పేపర్ 2 ఉందో ఈ పేపర్ 2 మెటీరియల్కి సంబంధించి నేనైతే మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చాను. నేను ఒక మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. జూన్ 21వ తారీఖున అయితే అప్లోడ్ చేశాను. అదేంటంటే చాలా మంచి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అండి. అది నేను పర్సనల్గా పర్చేస్ చేసి మీకైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు అది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే బ్రదర్, పీడిఎఫ్ అయినా మరి బుక్ రూపంలో మాకు కావాలి, మాకు కుదరదా అంటే అది ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా బుక్ రూపంలో ప్రొవైడ్ చేయట్లేదండి. అది ఓన్లీ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఎవరైతే రన్ చేసుకుంటారో ఎవరైతే కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. బయట వాళ్ళు ఎవరికి అమ్మరో, ఓన్లీ పీడిఎఫ్ మాత్రమే అమ్ముతారు వాళ్ళు. సో నేనేంటంటే ఆ పీడిఎఫ్ని నేను పర్చేస్ చేసి మీకోసం నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు యూజ్ అవుతుందని, మీలో చాలామంది కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి మరి మీకోసం అయితే నేను చేస్తున్నాను ఈ పని. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, మొత్తానికి మీరు ఎంత మనీ ఖర్చు పెట్టినా అది బై హ్యాండ్ బుక్ అయితే రాదు. మీరు అక్కడ కోచింగ్ తీసుకుంటేనే మీకు బుక్ వస్తుంది. అర్థమైందా? సో మనం ఏంటంటే అంత ఖర్చు పెట్టి అంత ఎఫర్ట్ చేయలేం కాబట్టి సో మనకున్న దాంట్లో మనం మీకు ఎంతవరకు గైడ్ చేయగలుగుతున్నానో నేను అంతవరకు గైడ్ చేయగలుగుతున్నా. ఇది గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం. వన్స్ ఇది కొట్టారంటే లైఫ్ సెట్ అయిపోయినట్టే. మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నాక మీకు అందులో ఎస్ఏ రైటింగ్ని, ప్రెజెస్ రైటింగ్ని, రిపోర్ట్ రైటింగ్ని, ఆర్గ్యుమెంట్ రైటింగ్ని అసలు వాళ్ళు ఏ విధంగా రాశారు అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు కూడా ఒక 300 పేజెస్ లేక 400 పేజెస్ బుక్ ఒకటి కొనుక్కోండి. మనకి హార్డ్లీ చెప్పాలంటే 35 రోజులు ఉంది. ఓకే, 37 రోజులు ఉంది అనుకుంటా ఎగ్జామ్కి. యాక్చువల్గా ఆగస్ట్ 4వ తారీఖున దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంది కదా. సో మనకి 37 రోజులు ఉంది. ఈ 37 రోజులని మీరు ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి. మీరు కూడా ఒక బుక్ కొనుక్కోండి. అసలు డైలీ ప్రాక్టీస్ చేయండి. ఎస్ఏ రైటింగ్ మనం ఎలా రాయాలి అనుకుంటున్నాం అనేది ఒకసారి ఈ మెటీరియల్ని కూడా స్టడీ చేయండి. ఖచ్చితంగా వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. అర్థమైందా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కూడా ఉన్నాయి. లాస్ట్ టైం 2023లో కూడా వీళ్ళ మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ అనేవి కొన్ని వచ్చినాయి. ఓకే, ఈసారి కూడా కొద్ది గొప్ప తగులుతాయి. బట్ ఏంటంటే మీకు రాసే విధానం తెలుసుకోవాలి. ఎస్ఏ రైటింగు, ప్రిసిస్ రైటింగు, రిపోర్ట్ రైటింగ్, ఆర్గ్యుమెంట్ రైటింగు అసలు ఎలా రాయాలి, ఎక్కువ స్కోర్ గెయిన్ చేయాలంటే విధానం తెలుసుకోవాలి. సో దానికోసమని ఈ పీడిఎఫ్ అయితే మీకు యూజ్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలనుకున్నది అయితే ఇంతే. మళ్ళీ ఎగ్జామ్ ముందు ఒకసారి ఇంటిమేట్ చేస్తా, అసలు ఎగ్జామ్కి సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది చేయాలనుకుంటే అప్పుడు ఒకసారి వీడియో చేస్తా. ఇప్పుడైతే ప్రజెంట్ ఇదే. అలాగే మెటీరియల్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో జూన్ 21వ తారీఖున అప్లోడ్ చేశాను. ఒకసారి జూన్ 21వ తారీఖుకి వెళ్ళి అక్కడ ఒకసారి చూడండి. సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి 2 మెటీరియల్ ఉంటాయి. ఆ 2 మెటీరియల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీకేంటంటే ఇది మీ ప్రిపరేషన్కి కొంచెం హెల్ప్ అయినట్టు. అర్థమైందా? కొంచెం కరెక్ట్ వేలో తీసుకెళ్తున్నట్టు ఉంటుంది అంతే. సో మొత్తానికి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది కదా. కావాలనుకున్న వాళ్ళు అయితే డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.